ఈ మధ్యన నేను ఒక వీడియో చూసి చాలా సంతోషించానండి. అది చూసినాక నాకు అనిపించిన విషయాన్ని మీ ముందుంచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అదేంటి అంటే అందులో ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు 75 సంవత్సరాలు పైబడిన వాళ్ళే నాకు తెలిసి. ఇద్దరు కూడా చాలా జ్ఞానవంతులే. ఒక ఆయన జిల్లాలో పేరొందిన వైద్య నిపుణులైతే ఇంకొక ఆయన సామాజిక సేవలో గత కొద్ది సంవత్సరాలుగా ఆయన సర్వీస్ చేస్తూ ప్రముఖ వ్యక్తిగా పేరొందిన వ్యక్తి. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. అయితే వాళ్ళు నేలపై కూర్చొని అందరితో పాటు ఎవరైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వర్కర్స్ అందరితో పాటు సమంగా కూర్చొని క్రిందనే కూర్చొని వాళ్ళతో డిస్కషన్ చేస్తూ మీటింగ్ జరుగుతుంది. అది ఆ సన్నివేశం ఎంత గొప్ప విషయం అండి. మనం అందరికీ సమానత్వాన్ని ఇవ్వటం, సమంగా చూడటం, పనిచేసే అందరూ పని చేసుకుందాం అనుకునేటట్టుగా వాళ్ళతో డిస్కషన్ చేసి సూచనలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ప్రతి చిన్న విషయానికి ఒక స్టేజ్ హంగామా అంతా చేసి వాళ్ళకి పొగిడి స్టేజ్ పైకి పిలవటం. వాళ్ళు కొంతమంది అయితే చక్కగా మాట్లాడతారు, కొంతమంది అయితే క్రిందన కూర్చుండే వాళ్ళు, స్టేజ్ దిగువన కూర్చుండే వాళ్ళందరూ కూడా ఏమీ తెలియని వాళ్ళు, అజ్ఞానులు అనేటట్టుగా చూస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడేసుకుంటారు, ఎదుటి వ్యక్తుల్ని కించపరుస్తూ. అది కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే మనం ఈ క్షణం చాయిస్ దొరికింది కాబట్టి మనం ఈ స్టేజ్ పై ఉన్నాం, మాట్లాడుతున్నాం. అదే క్రిందనున్న వ్యక్తుల్లో కూడా చాలా గొప్ప వాళ్ళు, మనకంటే జ్ఞానవంతులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టేసుకొని మాట్లాడటం కరెక్ట్. కానీ మనకంటే తక్కువ అనే ఉద్దేశంతో ఎప్పుడు ఎవరిని చిన్నచూపు చూడకండి. అందరితో పాటు సమానత్వాన్ని పాటించండి. అది మనకి, ఎదుటి వ్యక్తులకి చాలా మంచిది.